పైచేయి సాధించింది. పాకిస్తాన్ ఉగ్రమూకలు ఇక భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడే పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఏమంటారు? రామనాయుడు గారు, అందరికన్నా ముందు మీకు, మీ 99 టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా తోటి ప్యానలిస్ట్ అందరికి కూడా జై హింద్ అండి. ఈరోజు మీరు ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే, దేవుడు ఏది చేసినా కానీ మన మంచిగా చేస్తాడంట. ఆ మంచి ఏంటంటే, ఇప్పుడు కొన్ని ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఏమైనా మన టార్గెట్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా అక్కడ కుర్బానీ అంటారు, అంటే త్యాగం లేనిది ఏది కూడా సాధించలేము. ఇప్పుడు మీరు ఇంత దూరం చదువుకొని మీరు ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజున మీరు ఒక యాంకర్ గా వచ్చి అక్కడ కూర్చొని మీరు అదే విధంగా మిగతా ప్రతి ఒక్కరు కూడాను త్యాగం. అదే విధంగా 140 కోట్ల మంది ప్రజలు కూడాను ఈ రోజున మనం త్యాగానికి సిద్ధమై, ఏదైతే మా ఆర్మీ జవాన్లు ఉన్నారో, ఏదైతే త్రివిధ దళాలు ఉన్నాయో, వీళ్ళందరికీ కూడాను భారతదేశం మొత్తం కూడాను జీవితకాలం మొత్తం కూడాను రుణపడి ఉంటుంది. ఈ రోజున మేమందరం కూడాను రాత్రి ఐ థింక్ అరౌండ్ 3 o'clock వరకు నేను కంటిన్యూస్ గా ఫాలో అయ్యాను. ఆల్మోస్ట్ మీ 99 టీవీలో కూడాను 12:30 దాకా నేను కూడా ఉన్నాను. కానీ మేము కేవలం కూర్చొనే మాకు పరిస్థితి ఏదో అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితి మేము అనుభవించాము. కానీ లిటరల్లీ దాంట్లో పాల్గొన్నటువంటి మా వీర జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను నిజంగా బిగ్ సెల్యూట్ చేయాల్సిందేనండి. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మేమందరం కూడాను 3 గంటల తర్వాత అయినా కానీ మేము కాసేపు పడుకోగలిగాం. కాబట్టి వారందరికి కూడాను ముందు థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు ఏది జరిగినా మన మంచికి అన్న మాట నేను ఎందుకు చెప్పానంటే సార్, ఇదే పనిలో పనిగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇన్షాల్లా ఈ దీంట్లో ఇది జరిగి తీరుతుంది అని చెప్పేసి నేను దృఢంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం, అతిపెద్ద అంశం ఏంటంటే వారి యొక్క రక్షణ మంత్రి, దాని తర్వాత వారి యొక్క ప్రధానమంత్రి, ప్రజాయితీ దేశం అయినటువంటి పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి కానివ్వండి, రక్షణ మంత్రి కానివ్వండి, లేకపోతే ఆర్మీ చీఫ్ కానివ్వండి, వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనేది ఎవరికి కూడాను తెలియనటువంటి పరిస్థితి. కానీ వేరే భారతదేశం యొక్క పరిస్థితి ఏమిటంటే, అసలు ఏదైతే రక్షణ మంత్రి గారు ఇప్పుడు దాకా మొత్తం లైఫ్ లో మాట్లాడటం జరిగింది, మొత్తం జాతిని ఉద్దేశించి మేము ఏం చేయబోతున్నాము, ఏం చేశాము, ఇంకా ముందు మన అడుగులు ఏంటి అనేది ప్రపంచంలో కూడాను ఒక ఇండియాని ఒక బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఈ సమయంలో కూడాను తాపత్రయం పడుతున్నాం. అంటే మా యొక్క పరిస్థితి వాళ్ళతో కంపేర్ చేస్తే ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో మాకు మానవత్వం ఉంది, మేము పౌరుల్ని టార్గెట్ చేయలేదు, కేవలం ఉగ్రవాదులను టార్గెట్ చేసాం, ఉగ్రవాదులకు మద్దతుగా మీ ఆర్మీ వచ్చింది మా మీదకి, కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మీ ఆర్మీని కూడా మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ మానవత్వాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని, తెగింపుని, మనకున్నటువంటి టెక్నాలజీని అన్నింటినీ కూడా ప్రదర్శిస్తున్నాం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా. మీరు మన రక్షణ శాఖలో ఉన్నటువంటి సెక్రటరీ గారు, ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు, ఆయన యూజ్ చేసినటువంటి వర్డింగ్స్, బ్రహ్మనాయుడు గారు నిజంగా హైలీ ఇంటలెక్చువల్, హైలీ బ్యాలెన్స్డ్, ప్రతి వర్డ్ ని కూడాను తూకమేసి మరీ మాట్లాడారా అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన యూజ్ చేసిన కొన్ని వర్డ్స్ ఏంటంటే మెజర్డ్, అజిత్ దోవల్ గారు కాదు, మెజర్డ్ రెస్పాన్స్, నాన్ ఎక్స్లేటరీ అని చెప్పేసి ఇటువంటి పదాలను యూజ్ చేస్తూ వీళ్ళు ఇక్కడ జరిగినటువంటి దీంట్లో మీరు ఒక అంశాన్ని మనం గమనించాల్సిన అంశం ఇంకోటి ఏంటంటే, ఇక్కడ క్రోనాలజీ చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే అమాయకులైనటువంటి ప్రజలపై మతం పేరు అడిగి వచ్చి వాళ్ళని చంపటం అత్యంత క్రూరమైనటువంటి చర్య. ఈ చర్య జరిగిన తర్వాత మేము దాదాపు 14 రోజుల తర్వాత దానిపై మనం తిరిగి